హాయ్ అండి. వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈరోజైతే మనం చూడబోతున్నాం బిర్యానీ ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలని. మనం బిర్యానీ ఎంత ప్రిపేర్ చేసినా రెస్టారెంట్ స్టైల్లో అయితే రాదు కదా ఇంట్లో. ఈరోజు నేను చెప్పే ప్రాసెస్ కనుక మీరు చేస్తే రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మేమైతే ఫ్యామిలీ అందరూ ప్రిపేర్ చేస్తున్నాం, చాలా బాగా వచ్చింది. ముందుగా అయితే మనం వాష్ చేసుకున్న చికెన్ అయితే ఒక మంచి మిక్సింగ్ బౌల్ లాగా మనకి ఫ్రీగా మిక్స్ చేయడానికి ఉంటుంది కదా, ఫ్రీగా మిక్స్ చేసుకోవడానికి ఉన్న మంచి బౌల్ తీసుకొని దాంట్లో వేసుకోండి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అండ్ గరం మసాలా అండ్ బిర్యానీ మసాలా వీటిని అయితే వేసి బాగా మిక్స్ చేసుకోండి. మీకు ఇక్కడ ఆప్షనల్ నిమ్మరసం మీరు కావాలంటే వేసుకోవచ్చు, బట్ ఎక్కువ వేసుకోవచ్చు, జస్ట్ అట్లా కొన్ని డ్రాప్స్ మాత్రమే వేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసి మీరైతే ఒక సైడ్ కి పెట్టేసేయండి. అది మంచిగా మ్యాగ్నేట్ అయ్యే టైంలో మిగతా ప్రాసెస్ అయితే మనం చేసేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ అయితే మీరు తీసుకున్న రైస్ కి సరిపడా ఒక బౌల్ లాగా తీసుకొని ఒక వెజల్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అండ్ కొద్దిగా ఆయిల్, కొద్దిగా గీ రెండు అయితే యాడ్ చేసుకొని పట్టా, లవంగం, బిర్యానీ ఆకులు, సన్నగా తరిగిన పచ్చిమిర్చీలు అండ్ ఉల్లిపాయలు వీటిని అయితే వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అది ఒక 5 to 10 minutes లో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. అలా వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర, పుదీనా ఈ రెండు అయితే కట్ చేసింది వేసేసేయండి. ఇది ఒక 2 to 3 minutes అలాగా మంచిగా ఫ్రై చేస్తే బాగా ఫ్రై అవుతుంది. అది ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా యాడ్ చేసేయండి. మొత్తం ఒకసారి మంచిగా ఫ్రై చేయండి. సో ఇప్పుడైతే ఒక లిడ్ అయితే పెట్టి క్లోజ్ చేసేసేయండి. అది 5 minutes అలా ఫ్రై అయ్యే లోపు మీరు తీసుకున్న రైస్ కి సరిపడా ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్, ఆయిల్ ఇంకా కొత్తిమీర, ఇంతకుముందు మనం వేసుకున్నాం కదా ఆయిల్లో, సేమ్ అదే ఇంగ్రీడియంట్స్ అయితే మసాలా ఇంగ్రీడియంట్స్ వేసి ఇప్పుడైతే మీరు వేసుకున్న రైస్ ని యాడ్ చేయండి. ఎందుకంటే మనం సపరేట్ గా రైస్ ని 50% ఇక్కడ బాయిల్ చేస్తాము అండ్ 50% అయితే మనం చికెన్ తో బాయిల్ చేస్తాము. దీని ద్వారా టేస్ట్ చాలా బాగా వస్తుంది. అది అలా రైస్ సైడ్ కి బాయిల్ అవుతుండగా 5 minutes లో మనం ఇక్కడ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం చికెన్ ని కూడా దీంట్లోకి వేసేసేయండి. ఇప్పుడు ఈ చికెన్ అంతా కూడా ఒక 10 minutes వరకు అట్లా క్లోజ్ చేసేసేయండి, మంచిగా కలిపి. ఈ 10 minutes లో చికెన్ 50% కుక్ అవ్వాలి అండ్ ఆల్సో రైస్ 50 to 60% కుక్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడైతే రైస్ అయితే 50 to 60% అట్లా కుక్ అయిపోతుంది. కుక్ అయిన రైస్ లోకి వచ్చి మనం వాటర్ ని, రైస్ ని సపరేట్ చేయాలి. సో మీరు వాటర్ ని, రైస్ ని ఇలా సపరేట్ చేసిన తర్వాత ఆ రైస్ ని అయితే మనం చూసారు కదా ఇక్కడైతే 50% కుక్ అయింది. సో చికెన్ కూడా 50% కుక్ అయింది. ఇప్పుడు మనం చేసుకున్న రైస్ ని అయితే చికెన్ లోకి అయితే వేసి బాగా మిక్స్ చేయాలి. ఆల్రెడీ రైస్ 50% కుక్ అయింది కాబట్టి మీరు రైస్ ని వేసిన తర్వాత మీరు ఎక్కువ తిప్పకూడదు, ఎక్కువ మిక్స్ చేయకూడదు. దానివల్ల రైస్ అనేది రెండుగా స్ప్లిట్ అయ్యి ఇరిగిపోతుంది. అట్లా కాకుండా జస్ట్ మీరు రైస్ ని వేసి అట్లా స్ప్రెడ్ చేయండి మొత్తము బౌల్ అంతా. మీరైతే దాన్ని ఏం మిక్స్ చేయొద్దు, ఎందుకంటే రైస్ అనేది విరిగిపోతుంది. దీని తర్వాత కలర్ లుకింగ్ పర్పస్ కోసం అయితే నేను ఫుడ్ కలర్ తీసుకున్నాను. ఫుడ్ కలర్ అయితే వాటర్ మిక్స్ చేసి మీకు నచ్చిన ఫుడ్ కలర్ అయితే తీసుకోవచ్చు. నేనైతే లుకింగ్ పర్పస్ బాగుంటుందని ఆరెంజ్ అయితే తీసుకున్నాను. మీరు ఎల్లో కూడా తీసుకోవచ్చు. ఇంకా పైన కొద్దిగా గీ, అది కూడా ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు. దాని తర్వాత లాస్ట్ లో పుదీనా, కొత్తిమీర ఇలా చల్లేసేయాలన్నమాట. చల్లిన తర్వాత మళ్ళీ లిడ్ పెట్టి క్లోజ్ చేసేసేయండి. ఇప్పుడైతే మొత్తం రైస్ అండ్ చికెన్ అయితే 100% కుక్ అవ్వాలి. సో పైన బరువు కోసం నేనైతే ఇలా పెట్టాను అనమాట. మీరు ఇంకేదైనా కూడా బరువు కోసం పెట్టుకోవచ్చు. ఇట్లా ఫుల్ రైస్ అండ్ చికెన్ అయితే కుక్ అయిపోయిన తర్వాత ఒక 100% సైడ్ తీసేసేయండి. ఇప్పుడైతే మీరు కింద ఉన్న చికెన్ ని పైకి ఇట్లాగా మిక్స్ చేయండి. సో ఎక్కువ మిక్స్ చేయొద్దు, రైస్ అనేది విరిగిపోతుంది. మీరు ఈజీగా చిన్నగా మిక్స్ చేస్తే వస్తుంది. ఆల్రెడీ మిక్స్ చేస్తుండగానే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది, మీరే చూడొచ్చు. చికెన్ కూడా ఎంత స్మూత్ గా కుక్ అయిందో, చాలా స్మూత్ గా కుక్ అయింది. మేమైతే ఫ్యామిలీ అందరం కలిసి చేసుకున్నాం అనమాట. 1 to 2 kgs అట్లా చేసుకున్నాము. ఇలా మీరు ఫ్యామిలీ అందరూ సండే పూట ఇట్లా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చేసుకోవచ్చు. బయట చేసుకోవడం కన్నా ఇంట్లోనే చేసుకుంటే చాలా టేస్టీగా బాగా వస్తుంది. సో దీంతో పాటు నేను సైడ్ కి అయితే చికెన్ పకోడా అండ్ రైతా అండ్ ఆల్సో సమ్ ఆనియన్స్ తీసుకున్నాను. చికెన్ పకోడా కూడా ఎట్లా చేసుకోవాలి రెస్టారెంట్ స్టైల్లో అనేది ఒక వీడియో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లోనే ఉంది, మీరు కూడా వెళ్ళి ఒకసారి దాన్ని చూడండి. అదే అండి ఈరోజు వీడియో అయితే. చికెన్ బిర్యానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మర్చిపోకుండా